2019లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 73% ఓటింగ్ అయితే బీఆర్ఎస్కు 46%, కాంగ్రెస్కు 28%, బీజేపీకి 7%, అటు ఇటు 6.98 ఓట్లు వచ్చినాయి. 6 నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో లోక్సభలో బీఆర్ఎస్కు 41, అంతకుముందు 46 అంటే 5% తగ్గింది. బీజేపీకి 20%, అంటే 7% నుంచి 20% అంటే 13% పెరిగింది బీజేపీకి. 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి కూడా 28.4% అంటే 30% అనుకోండి, 29, 30, 1% ఓటు బీజేపీ కాంగ్రెస్కి కూడా పెరిగింది. ఎంపీ ఎన్నికలు వచ్చేసరికి 13% వీళ్ళు పెరిగింది, 1% కాంగ్రెస్ పెరిగింది, వీళ్ళేమో తగ్గిపోయింది. ఇది ఓటింగ్ పర్సంటేజు. 4 ఎంపీ సీట్లు వాళ్ళకు వచ్చినాయి, కాంగ్రెస్కు 3 సీట్లు వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 అంటే 72% పోలింగ్ నమోదైతే కాంగ్రెస్కు 39.40% అనుకోండి, బీఆర్ఎస్కు 37% వచ్చింది, బీజేపీకు 14% వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే 14% వచ్చింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ శాతం ఎంత తగ్గుతుంది? ఇంకా బీఆర్ఎస్ శాతం ఎంత తగ్గుతుంది? 37% ఉన్నటువంటి ఓటింగ్ 37% వస్తుందా? బీజేపీకి భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సర్వే సంస్థల అంచనాల ప్రకారము కాంగ్రెస్కి 8 నుంచి 10, బీజేపీకి 6 నుంచి 8 సీట్లు, మజ్లిస్కి 1% వచ్చేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు. సరే, ఈ అంశాలలో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి అంచనా ఉంది. ప్రతి ఒక్కరికి అంచనా ఉన్నది. తెలిసేటువంటి అవకాశం ఏమున్నది? గెలిచేటువంటి ఆదిలాబాద్లో 72.9%, పెద్దపల్లి 67%, కరీంనగర్లో 72, నిజామాబాద్లో 71, జహీరాబాద్లో 74, మెదక్లో 74, మల్కాజ్గిరిలో 50, సికింద్రాబాద్లో 48, హైదరాబాద్లో 45, సికింద్రాబాద్లో 48, హైదరాబాద్లో 45. 45 అంటే పోయినసారి కూడా గంతే అయింది, సికింద్రాబాద్లో కూడా గంతే అవుతుంది. మల్కాజ్గిరి చివరిలో 55% అవడం అనేటువంటిది గంతే. మహబూబ్నగర్లో 71, నాగర్ కర్నూల్లో 68, నల్గొండలో 73, భువనగిరిలో 76, హైయెస్ట్ 76 అనుకుంటా, భువనగిరే హైయెస్ట్ 76, వరంగల్లో 68, మహబూబాద్లో 70, ఖమ్మం 75, 76% హైయెస్ట్. భువనగిరిలో హైయెస్ట్ పర్సెంట్ అయింది. మరి హైయెస్ట్ పర్సెంటేజ్ బూర నర్సయ్య గౌడ్కి అయిందా, ఆయన ఓడించడం కోసము కాంగ్రెస్ పర్సెంట్ ఎక్కువైందా అనేటువంటి చూడాలి.